కొంపలు మునిగిపోతున్నట్టు ఏంటా పరుగులు? అంటే అమ్మా అది బయట మోటార్ వేసాను, ట్యాంక్ నిండిపోయింది, మోటార్ బంద్ చేయడానికి వెళ్తున్నానమ్మా. ఇంత హడావిడి ఇంత కంగారు పని చేసే ముందుండాలి. పో. అవే అక్షరాలు అంటే రాహుల్ బాబు నాకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, సరేనా? కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే ఫ్రెండ్స్, ప్రేమ ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం, కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై.
ఈ కంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలి తప్ప కన్నీళ్లు కాదు. రాహుల్, సరే సరసు, నేను వెళ్తాను. చూడు, నువ్వు మాత్రం నవ్వుతూ ఉండాలి. రేపు దసరా పండుగ కదా, అప్పుడు కూడా నువ్వు ఇంతే హ్యాపీగా ఉండాలి, సరేనా? బాయ్. ఎలాగైతేనే పట్టు వదలని విక్రమార్కుల్లా సరస్సుకి సారీ చెప్పావు. అవునరా, కానీ ఆ కష్టమంతా తనకి సారీ చెప్పినప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం చూస్తూ మర్చిపోయాను. సరస్సు చాలా హ్యాపీగా ఫీల్ అయిందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. ఎన్ని రోజుల తర్వాత నువ్వు హ్యాపీగా ఉండడం చూశాను. ఈ కాన్ఫిడెన్సే నిన్ను గెలిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. రా. సరస్సు నీ సారీ ఒప్పుకున్నందుకు ఇప్పుడు గిఫ్ట్ కొంటున్నావా? అలా అని కాదా, రేపు దసరా కదా, మా పెళ్ళైన తర్వాత మొట్టమొదటి పండుగ ఇది. అందుకే తనకి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలని. మంచి ఆలోచన. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, బ్యాంగిల్స్ చూపిస్తారా? కూర్చోండి. ఇవి బాగున్నాయి కదరా? బాగుంది. సరస్సు చేతికి ఇంకా బాగుంటాయి. ఇవి ప్యాక్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం ఈ తీసుకున్నారు? టైప్ గాజులు తీసుకున్నారు మేడం. ఇవా? బావ ఇంత స్పెషల్గా షాప్కి వచ్చి మరి బ్యాంగిల్స్ కొన్నాడంటే అంత స్పెషల్ పర్సన్ ఎవరై ఉంటారు? సరే, థ్యాంక్ యూ. డ్రైవర్ పోనీ. చాలా బాగున్నాయి పిన్ని బ్యాంగిల్స్. కదా, నాకు కూడా చాలా నచ్చే కొన్నాను. ఇదిగో ఈ బ్లూ నెక్లెస్ నీకు. నాకెందుకు? ఎందుకేంటి, ఈ ఇంటి వారసురాలికి ఈ పిన్నిస్తున్న చిన్న దసరా గిఫ్ట్. ట్రై ఇట్ అవుట్. నచ్చిందా? చాలా బాగుంది పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకు గాని,
నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. రేపు నువ్వు ఈ నెక్లెస్ వేసుకుని రెడీ అవ్వు. ఉదయాన్నే గుడికెళ్దాం. ఓకే పిన్ని. నవ్యకి నెక్లెస్ కొన్నారు, మరి నాకు? నిన్నెలా మర్చిపోతాను మ్యాగీ. ఇదిగో ఇది నీకు. ఈ బ్యాంగిల్స్ ఎథ్నిక్ బ్యాంగిల్స్ నిన్నే కొన్నాను. ఇజంట్ ఇట్ నైస్? వావ్, నైస్. బావ సెలెక్ట్ చేసిన బ్యాంగిల్స్, చిన్నత్తయ్య చేతికున్న బ్యాంగిల్స్ రెండు ఒకటే. బుర్రకి పదును పెట్టి ప్లాన్ వేస్తే ఇదేదో నాకు పనికొచ్చే విషయంలా మారేలా ఉందే. రెడీ చేశాను బాబు గారు. నా చేతికి కాదు, రాహుల్కి ఇవ్వండి. రాహుల్, వాళ్ళకి నువ్వే ఇవ్వు. ఓకే డాడీ. అమ్మా సర్సు, ఈ బట్టల కవర్లు నువ్వు ఇవ్వు. అలాగే బాబు గారు. ఏంటి బావగారు, పండగ రేపైతే ఈరోజు ఇంట్లో దానాలు మొదలయ్యే? ఇది ప్రతి ఏడు జరిగే తంతే శాంభవి. ఆఫీసులోనూ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ పండగ రోజు ముందు బోనస్తో పాటు బట్టలు కూడా ఇవ్వడం మన ఆనవాయి. ఇది అక్కకు తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది పిన్ని? ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నామని డాడీ చెప్తున్నారు కదా. మనం చేసేది మంచే కదా పిన్ని. అయినా మేడంకి తెలిసినా అప్రిషియేట్ చేస్తుంది తప్ప కోప్పడదని అనుకుంటున్నాను. కోపం గురించి కాదు రాహుల్. పండక్కి పనివాళ్ళకి దానం చేయటం మంచిదే, కానీ ఖర్చు కూడా అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నేననుకుంటున్నాను. చేసే ప్రతి దాన్ని లెక్కగట్టే స్థితిలో మనం లేవు శాంభవి. అలా అని డబ్బంటే లెక్క లేకుండా ఉండలేం కదా బావుగారు. గురునాథం గారు, అమ్మా చెప్పండి. ఇలా దానాలకి ధర్మాలకి ఈ సంవత్సరం మొత్తం ఎంత ఖర్చయింది? చూసి చెప్తానమ్మా. అనాథాశ్రమానికి 5 లక్షలు, వృద్ధాశ్రమానికి 6 లక్షలు, పేదవాళ్ల హాస్పిటల్ ఖర్చు కోసం 2,32,476. వరదల నిమిత్తం జరిగిన నష్టానికి వాళ్ళ ఆహారానికి 12,58,309 రూపాయలు. కరోనా వ్యాధిగ్రస్తుల సహాయ నిధికి మరో 15 లక్షల రూపాయలు ఇచ్చారమ్మా. లిస్ట్ నేననుకున్న దానికన్నా పెద్దదిగానే ఉంది. మొత్తం ఎంత ఖర్చయింది? దాదాపు 50 లక్షలు ఉండొచ్చమ్మా. దాదాపు దరిదాపు కాదు, ఖచ్చితంగా చెప్పు. అలాగే సార్.
50,13,380 రూపాయలు. అంకె తప్పు కాకుండా అంతేనమ్మా. వావ్ సరసు, దట్స్ ఎక్సలెంట్, అన్బిలీవబుల్. ఏంటి ప్రతి పైసా దగ్గరుండి నువ్వే ఖర్చు పెట్టినంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అమ్మా అది మనసులో లెక్కేసుకున్నానమ్మా. ఒక్క సెకండ్ నీలో శకుంతలాదేవి కనిపించింది సరసు. ఆవిడెవరు రాహుల్ బాబు? మన దేశంలోనే గొప్ప మ్యాథమెటిషియన్. ఎంత పెద్ద లెక్కైనా సరే వేళ్లతో లెక్కపెట్టి క్షణాల్లో చెబుతుంది. అంత గొప్ప ఆవిడతో నాకు పోలికేంటి రాహుల్ బాబు? అవును రాహుల్, ఆవిడికి దీనికి పోలికలేంటి? హ, ఏదో ఒక నోటి లెక్క చెప్పినంత మాత్రాన నువ్వంతా పొగడాల్సిన అవసరం లేదు. పొగడ్తా ప్రతిభకిచ్చే కానుక శాంభవి. దానికే అంత కోపంగా మాట్లాడతావేంటి? అయ్యో, నాకేం కోపం లేదు బావుగారు. అయినా నా కోపం వల్ల ఎవరికీ పైసా లాభం లేదు. ఖర్చుల గురించి దానాల గురించి ఏం చేస్తున్నారనే విషయం మీద మీకు తెలియాలనే లెక్కలడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు అసలు విషయం మర్చిపోయి ఆమె ప్రతిభకి మురిసిపోతున్నారు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. తన మాటలకేం గాని భలే లెక్క. అంటే నీ మెమరీ పవర్, అదే నీ జ్ఞాపక శక్తి సూపర్ అన్నమాట. చదవకుండానే క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా చెప్పావంటే చదివితే ఇంకెంత గొప్ప పొజిషన్కి వెళ్ళేదానివో. పెద్ద కలెక్టర్ నయ్యేదాన్ని రాహుల్ బాబు. సరసు, రాహుల్ బాబు